అండి, మా ఇంటి వంటకి స్వాగతం అండి. ఈరోజు వీడియో ఏంటంటే కనుక పచ్చిరొయ్యలు మునక్కాయ వండుతున్నాను. ముందుగా కళాయి పెట్టుకొని సరిపడగా ఆయిల్ వేస్తున్నాను అనమాట. ఆయిల్ వేడవి దాకా ఉంచుకోవాలి. ఆయిల్ వేడవుంది కదండి, ఇప్పుడు అయితే పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. అలాగే కొద్ది కరివేపాకు, అలాగే అవి వేగుతున్నప్పుడే కొన్ని పచ్చిరొయ్యలు వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకుని నీసు కోసం రాకుండా ఉండడానికి పసుపు వేసుకుని బాగా దాకా కలుపుకోవాలి. వాటర్ అనేవి చాలా వస్తాయి, అందుకని పసుపు వేసుకుంటే ఆ వాసన అన్నది రాదన్నమాట. పచ్చళ్ళు అయితే బాగా వేసుకుని కదండి. ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు అయితే పెద్ద ఉల్లిపాయలు 3 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను, ఎందుకంటే గ్రేవీ రావాలి కాబట్టి. మునక్కాయకి గ్రేవీ తక్కువ వస్తుంది, మనకి ఉల్లిపాయలు ఎన్ని కట్ చేసుకుంటే కొంచెం గ్రేవీ వస్తుంది అన్నమాట. ఇప్పుడు మగ్గేదాకా ఉంచేస్తా. ఉల్లిపాయలు కొంచెం మగ్గినాయి కాబట్టి మునక్కాయలు వేస్తున్నాను నేను అయితే 2 మునక్కాయలు పెద్ద మునక్కాయలు అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మూత పెట్టేస్తా. లావులు అన్నది మగ్గుతాయి. ఇప్పుడు అయితే కలుపుతున్నానండి ఉల్లిపాయలు ఇవన్నీ. 4-5 మిరియాలు దంచుకున్న పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెంచాడు, ఒకసారి కలిపేసుకుని జీలకర్ర పొడి అయితే వేస్తున్నానండి. ఇప్పుడు నేను ఇంట్లో ఆడించుకున్న కారం కాబట్టి తక్కువ వేసుకోవాలి, అంటే కొంచెం ఘాటుగా ఉంటుంది. ఒక చెంచాడు వేసి సగం వేస్తాను. ధనియాల పొడి కూడా సగం వేస్తున్నాను, ఒక చెంచాడు. మెయిన్గా కావాల్సింది గరం మసాలా కావాలి. గరం మసాలా, రుచికి సరిపడగా సాల్ట్, ఒకసారి బాగా కలిపేసుకొని ఉల్లిపాయలు ఎక్కువ వేసాం కాబట్టి కొంచెం కారం ఒక చెంచాడు వేసి సగం వేసుకుంటే సరే. ఇప్పుడు అయితే వాటర్ వేస్తాను. ఇప్పుడైతే చూసారు కదండి, ఇలా వేగిపోవాలి కూర అంతా. ఇప్పుడైతే 2 గ్లాసులు నీళ్ళు అన్నది వేస్తున్నాను. గ్రేవీ రావాలి కదా, అలాగే ఉల్లిపాయ మనము చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసాం కాబట్టి బాగా గ్రేవీ కింద వస్తుంది. ఇప్పుడైతే చిన్న మంట పెట్టేసి ఒక 15 నిమిషాలు ఉడకనిస్తాను. కూర ఇప్పుడే మంచి స్మెల్ వస్తుంది. అయితే పెట్టేస్తున్నానండి. చూసారు కదండి, దగ్గరకు వచ్చేసింది కూర. ఉల్లిపాయ ముక్క కూడా మనకి పేస్ట్ కింద అయిపోవాలంటే ఒకసారి అనేస్తే బాగా దగ్గరకు వచ్చేస్తుంది. మనకి ఉల్లిపాయలోనే వాటర్ అన్నా దిగుతాయి, అందుకని చిన్నమంట మీద అన్నాను. ఇదిగోండి గ్రేవీలో ఇంకో 2 నిమిషాలు ఇచ్చేసి కొత్తిమీర అన్నది వేస్తాను. ఇంకా లాస్ట్కి కొత్తిమీర వేసేసి గ్యాస్ అయితే ఆఫ్ చేసేస్తానండి. కూర అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇలాగే నా వీడియోలు చూస్తూ ఉంటే అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటే నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారండి. ఓకేనండి. ఎంతో చాలా చాలా టేస్టీగా వస్తే కూర అయితే ఉన్నదండి.